హలో, మీకు తెలుసా? ఇటీవల రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు, తెలంగాణ సీఎం గారు ప్రకటన చేశారు. హెచ్ఎండిఏ పరిధిని పెంచుతున్నాం. ఇది చాలా సంచలన వార్త. ఎందుకంటే ఇంతవరకు సీఎం గారు చెప్పిన ప్రకారం సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియాగా పెట్టారు. అంతవరకు హెచ్ఎండిఏ ఉంది. ఓఆర్ఆర్ నుండి RRR వరకు డిటీసీపీ ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. RRR తర్వాత నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా అన్నారు. సో అది జీపీ ఏరియా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేవు, 7 లక్షలు 8 లక్షల కోట్ల అప్పు ఉంది. గవర్నమెంట్ నడపాలి, రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలి. హైదరాబాద్కి ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అంటే ఓఆర్ఆర్ అనేది పెద్ద గాడ్ గివెన్ గిఫ్ట్. అట్లనే RRR. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే రేట్స్ రివైజ్ చేస్తామని గత ఆగస్టులో ఇచ్చారు, పొడిగిస్తుంటే వెళ్తున్నారు. మేబీ రాబోయే 1 నెల 2 నెలల్లో రేట్లు పెరుగుని ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవాలని వెయిట్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా ఇమీడియట్గా కొనుక్కొని డెసిషన్ తీసుకోండి. రెండోది, హెచ్ఎండిఏ పరిధి వాళ్ళు పెంచితే ఏమవుతుంది? హెచ్ఎండిఏ పరిధి పెంచితే ఇప్పుడు ఏదైతే డిటీసీపీ ఏరియాలో ఉందో అది కాస్త హెచ్ఎండి అంటే RRR ముందు ఇనీషియల్గా RRR వరకు అన్నారు. ఇప్పుడు RRR దాటి ఒక 5 కిలోమీటర్ ముందుగా అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి గోల్డెన్ సర్కిల్ మాట, అంతకుముందు గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉండేది. RRRకి 5 కిలోమీటర్లు అటైనా ఇటైనా పెట్టుకుంటే అది గోల్డ్ మైన్ అంటే ఇవాళ పెట్టుకుంటే 10 సంవత్సరాలు 6, 7, 8 రెట్లు అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. హెచ్ఎండి పరిధిలో దాదాపు 600 గ్రామాలు విలీనం అవుతున్నట్టుగా ఎక్స్ట్రాగా యాడ్ అవుతున్నాయి. దానివల్ల ఎంతో ల్యాండ్ యూసేజ్లోకి వస్తుంది. మధ్యతరగతి వాళ్ళు కూడా కొన్ని అవకాశం కల్పిస్తున్నారు. సో మీరు డెఫినెట్గా ఈ వీడియో చూసినట్టయితే మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక అడ్వైస్ కావాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ ఏరియా కొనుక్కోవాలి, అసలు RRR ఎందుకు కొనుక్కోవాలి, ఓఆర్ఆర్కి RRRకి వచ్చి సాటిలైట్ టౌన్షిప్ 10 పైన సాటిలైట్ టౌన్షిప్లు వస్తాయి. అట్లానే మీరు ఒక ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ వస్తాయి, ఐటీ కార్ వస్తుంది, SEZs వస్తున్నాయి, ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది, హెల్త్ సిటీ వస్తుంది, ఆల్ రౌండ్ ది స్టేట్. ఇంతకుముందు మనం చూసుకుంటే తెలంగాణ బార్డర్ నుండి సిటీ హైదరాబాద్ సెంట్రల్ సిటీకి రావడానికి 3:30 నుండి 4 గంటలు పడుతుంది. ఈ RRR ఒకసారి రెడీ అయిందంటే ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు 50% టైం పడిపోతుంది. అంటే 1.5 నుండి 2 గంటల్లో వచ్చింది కనిపిస్తుంది. దీన్ని ఒక్కసారి మీరు ఓవరాల్ RRR ఎక్కితే 100, 120, 130 కిలోమీటర్స్ పర్ స్పీడ్ పర్ అవర్ కొడతారు. సో డెఫినెట్గా మీకు ట్రావెల్ టైం తగ్గుతుంది, ఫ్యూల్ కన్జంప్షన్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, మన అల్సర్ అనేది తగ్గుతుంది కార్లో డ్రైవ్ చేసి, కారు కానీ 2 వీలర్ కానీ. సో ఇవన్నీ కావాలంటే ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ని అపాయింట్ చేసుకోండి, పర్మిషన్ చెక్ చేసుకోండి, లీగల్ ఒపీనియన్ చూడండి, ఈసీ చూడండి, మ్యూటేషన్ చూడండి, లింక్ డాక్యుమెంట్స్ చూడండి. ఇవన్నీ చూడకుండా మీరు కొనుక్కుంటే మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు సేఫ్గా ఉండడానికి ఒక 1-2% బ్రోకర్ తీసుకున్న మీ 98-99% సేఫ్గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం, సెకండ్ టైం కొనేటట్టయితే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, కన్సల్టెంట్, అడ్వైజర్ మాలాగా నేనున్నాను, నాలాగా చాలామంది ఉన్నారు. మీరు వాళ్ళ అడ్వైస్ తీసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.